నేను ప్రశ్నించకపోతే ఎవడు ప్రశ్నిస్తున్నాడు? పవన్ కళ్యాణ్ రోజు పిచ్చోళ్ళ ప్రశ్నించేవాడు. 30,000 అమ్మాయిలు పారిపోయారు, దొరికిపోయారు, వాళ్ళు తీసుకొచ్చే ఏడి సుమతియో ఒక అమ్మాయి ఏం పేరు అది, సుగాలి. మాట్లాడాను వారి కుటుంబంతో. సుగాలి అని ఊడిపోయాడు. ఏది సుగాలి? ఏది న్యాయం? అలాంటి వాళ్ళ గురించి మీరు రాయరే. ఏం దరువులు వేస్తారనా? నేను దేవుడితే దరువులు వేయిస్తున్నా. కేపాలు ఒక్కడే అమ్ముడుపోకుండా ప్రతి పార్టీని, ప్రతి నాయకుడిని, ప్రతి గ్రూప్ మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తున్నాను, ఫైట్ చేస్తున్నాను, బిల్లు వేస్తున్నాను, రూపాయి తీసుకోవట్లేదు. అరగంట సేపు అదాని ఎదురుగా కూర్చున్నప్పటికీ కాంప్రమైజ్ అవ్వలేదు స్టీల్ ప్లాంట్ అమ్మడానికి. అదాని ఎప్పటి వరకు నేను చెప్పలేదు ఆయన కలిశాడని. మొదటిసారి చెప్తున్నా. ఈ దేశంలో ప్రపంచంలో సెకండ్ రిచెస్ట్ మ్యాన్. I told him, why don't you take that 15,000 acre, create 15,000 or 15 lakh jobs? Why did you take Gangavaram port? No, it is not steel plant అంటాడు. అమ్మిన జగన్కి తెలీదా అది స్టీల్ ప్లాంట్ అని? గంగవరంది చీఫ్ జస్టిస్కి తెలియదు. ఇక్కడ కొన్నోడు అదానికి తెలియదట అది స్టీల్ ప్లాంట్ అని. నా కేసు ఉంటుండగా 2021లోనే అమ్మాడు జగన్ 600 కోట్లకి 60,000 కోట్లది కొన్నాడు మహానుభావుడు. కంటెంప్ట్ కేసు వేస్తున్నాను. వదులుతున్నానా? ఇంగ్లీష్లో చెప్పాను వాళ్ళకి కూడా అర్థం అవడానికి. ఇంకొకడైతే 100,000 కోట్లు తీసుకొని నోరు మూసుకొని ఊరుకుంటాను. నాకు ఎందుకు ఈ గొడవలని 5 లక్షల కోట్లు ఇచ్చాను ఇవ్వగలను.